హాయ్ వ్యూవర్స్. సో ఈ రోజు అయితే మీకు నేను ఒక మంచి బిజినెస్ ఐడియా గురించి అయితే చెప్పడానికి వచ్చానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ప్రాక్టికల్ గా వర్కౌట్ అయ్యే బిజినెస్ ఐడియా. సో మన ట్రెండ్లీ బిజినెస్ ఐడియాకి సంబంధించి ఇది 3వ వీడియో అండి. ఓకే, సో ఇంకా ఇక్కడ వస్తాయి మీకు. సో ఫ్రెండ్స్, ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు, సో ఇప్పుడు చాలా మంది ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి చూస్తే, సో ఇలా షాప్ పెట్టాము, ఇలా ఏదో ఒక ఫ్రాంచైజ్ తీసుకున్నాము, లేకపోతే ఈ బిజినెస్ నాకు బాగా నచ్చింది అని చాలా మంది అంటున్నారు. సో అది ఎంతవరకు నిజము? సో అవన్నీ మనం పెడితే మనం కూడా ఏమైనా బాగుపడతామా, లేకపోతే మన ఇంట్లో వాళ్ళతో తిట్లు తింటామా అనేది నేను మీకు ఈరోజు బ్రేక్ డౌన్ చేసి చెప్తాను. సో మరి ఇది నేచురల్ బాదం మిల్క్ అండి, మేకింగ్ అనమాట. సో బాదం పాలు తయారు చేసి మనం అయితే వాటిని సేల్ చేస్తూ కూడా అమ్మొచ్చు. సో ఇది ఇంత సింపులే, కానీ దీంట్లో కొన్ని కీ పాయింట్స్ మనకు తెలియాలి. వీటిని ఎలా తయారు చేయాలి, సో ఎక్కడ ప్రిజర్వేటివ్ లేకుండా, మనం ప్రిజర్వేటివ్ ఎలాంటివి లేకుండా మనం తయారు చేస్తున్నాం కాబట్టి, సో ఇది ఎక్కువగా నిల్వ ఉండే అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఎలాంటి ఫ్రిడ్జెస్ అనేవి వాడుకోవాలి. అలాగే వీటిల్లో ఉండేటువంటి బిజినెస్ స్ట్రాటజీ మనం ఎలా ఉపయోగించాలి కూడా వీడియోలో మీకు పూర్తిగా చెప్తాను. ఎంతవరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఇది నేను మెయిన్ గా మీకు చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఆల్రెడీ మా ఫ్రెండ్ అనే వ్యక్తి ఆల్రెడీ చేస్తాడండి ఈ బిజినెస్ అనేది. సో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాడు. అందుకని వాడిని నేను కొన్ని విషయాలు సంప్రదించాను. సో సంప్రదించిన తర్వాత నేను మీకు అయితే చెప్పడం జరుగుతుంది. ఎవరికి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో చాలా మంది వీడియోస్ ఎంతో వాల్యుబుల్ జరిగినటువంటి వీడియోస్ నేను మీకు పంపిస్తున్నాను, మీకు ఇస్తున్నాను నేను. సో నాకు కావాల్సిన ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, మీకు ఎవరికన్నా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి మన ఛానల్ వాళ్ళకి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సో వీడియో కంటిన్యూ చేసేద్దాం. సో ఫ్రెండ్స్ ఏంటంటే, ఇది బాదం మిల్క్ అండి. అంటే మన బాదం మిల్క్ అనేది ఇప్పుడు చాలా మంది ప్రజలు చూసుకుంటే వాళ్ళు షుగర్ డ్రింక్స్ కానీ, లేకపోతే ఏదైనా కలర్స్ కలిపినటువంటి డ్రింక్స్ నుంచి చాలా మంది అయితే నేచురల్ డ్రింక్స్ కి అయితే రావడం జరుగుతుంది. ఎక్కువగా ఇష్టపడతారు అన్నమాట నేచురల్ గా తయారయ్యే డ్రింక్స్ కి. సో మరి ఈ డ్రింక్ లో మనం ఏం చేస్తామంటే, శుభ్రంగా మిల్క్ అనేది తీసుకుంటాము, అందులో ఇలాచీ పౌడర్ కానీ వేస్తాము, సో బాదం పౌడర్ అనేది కలుపుతాము. సో మీరు మంచిగా నేచురల్ గా బాదం మిల్క్ ఎలా తయారు చేయాలో అనేది యూట్యూబ్ లో మీరు ఒకసారి అడిగితే మీకైతే పూర్తిగా అవగాహన వచ్చేస్తుంది. సో అందులో మీకు నచ్చిన ఒక యూనిక్ ఒక ఐడియా తీసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసి మీరు ఇంకా ప్రజల్లోకి తీసుకోవాలి. దీనికి ఒక చిన్న షాప్ ఉంటే సరిపోతుందండి. ఓకే, సో దీనికి ఎటువంటి మనకి ఎక్విప్మెంట్ కావాలనుకుంటే, సో ఒక బాండీ అయితే కావాలి. మనము మిల్క్ అనేది ఎక్కువగా వేడి చేస్తాం కాబట్టి ఒక పెద్ద బాండీ అనేది కావాలి. తర్వాత మీకు కావాల్సిన పదార్థాలు కూడా మీరు ఎలా తయారు చేసుకుంటారో మీ క్వాలిటీని, మీ యొక్క క్వాలిటీని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మరి నెక్స్ట్ వచ్చేసి బాటిల్స్ ఉంటాయండి. అమెజాన్ లో కానీ, ఫ్లిప్కార్ట్ లో కానీ మీకు ఇంటి బాటిల్స్ ఉంటాయి అనమాట. ఓకే, సో 250 గ్రామ్స్ ఉంటాయి, 500 గ్రామ్స్ ఉంటాయి. సో మీరు మనకు నచ్చిన టైప్ లో మనమైతే తీసుకోవచ్చు. సో ఆ బాటిల్స్ ఒకటి తీసుకోవాలి. తర్వాత లోగోస్ అండి. మీరు మీ బ్రాండ్ నేమ్ తో ఒక లోగో అయితే క్రియేట్ చేయండి. మీరు చూడండి ఒకసారి, ఇప్పుడు క్యాన్వాలో ఎలా మనం చేసుకోవచ్చు, లేదా పిక్సార్ట్ లో ఎలా చేసుకోవచ్చు అనేది మీరు ఒకసారి చూడండి. యూట్యూబ్ లోకి వెళ్ళి బ్రాండింగ్ స్టిక్కర్ లోగోస్ చూసి వాటిని ఎలా చేస్తున్నారో చూసి మనకు నచ్చిన డిజైన్ మనం చేసుకుని దాన్ని మీరు ఆ బాటిల్స్ ఉంటాయి కదండి, మనం ఫ్లిప్కార్ట్ నుంచి, అమెజాన్ నుంచి బై చేస్తాం కదా, ఆ బాటిల్ కి అయితే మనము దాన్ని అతికించామనుకోండి, అది ప్రొఫెషనల్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. దాని మీద మీరు నేచురల్ బాదం మిల్క్, సో దాని యొక్క డేట్, ఓకే, సో దాని యొక్క క్వాంటిటీ, మీ ఫోన్ నెంబర్ ఇలా ఇచ్చారనుకోండి, అది ప్రొఫెషనల్ గా ఉంటుంది. దాన్ని మీరు ఎక్కడైనా సరే సేల్ చేసుకోవచ్చు. మరి దీనికి బిజినెస్ స్ట్రాటజీ ఎలాగో అంటే ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తారంటే, ఒక యూట్యూబ్ రీల్స్ కానీ, లేకపోతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ, ఇవి మీరు చేస్తా ఉండండి. అది తయారు చేసేటప్పుడు, ఓకే, సో దాన్ని ప్యాక్ చేసేటప్పుడు అది జనాలు ఎలా కొంటున్నారు కొనేటప్పుడు కూడా మీరైతే తీయాలి. మీరు క్వాలిటీ, క్లీనింగ్ ఎలా మెయింటైన్ చేస్తున్నది కూడా తీసి మీరు అందులో చేస్తా ఉండండి. మీ వాట్సాప్ నెంబర్ ఇవ్వండి, వాట్సాప్ ద్వారా ఆర్డర్ వస్తే పంపించండి. ఓకేనా? సో మనకి బల్క్ ఆర్డర్స్ మీరు ఎప్పుడైతే తీసుకోవడం స్టార్ట్ చేస్తారో మనకైతే లాభం అనేది రావడం స్టార్ట్ అవుతుంది. సో మరి బల్క్ ఆర్డర్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే, మ్యారేజెస్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి, ఓకే, లేదా బర్త్డే పార్టీస్ కి, లేకపోతే ఏదైనా రాజకీయ నాయకుల యొక్క మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి కదా. సో ఈవెంట్స్ అంటే ప్రతి పెద్ద ఈవెంట్స్ కి మన నేచురల్ బాదం మిల్క్ అనేది మనకి అవసరం పడుతుంది. అలాంటి టైంలో మనకి బల్క్ ఆర్డర్స్ అనేవి వస్తే మనం అయితే డబ్బులు అనేది ఎక్కువగా సంపాదించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో మరి రేట్ ఎలా పెడతారు అని అంటే, మీరు వాటిని బై చేస్తూ ఉంటారు కదా. సో మిల్క్ బై చేయాలి, ఓకే, తర్వాత షుగర్ ఉంటుంది కదా, సో అది ఆంబుల్ కాకుండా నేచురల్ షుగర్ అనేది మీరు వాడతారు అందులో. సో బాదం పౌడర్, సో ఆల్మండ్స్ అంటే బాదం ఇవన్నీ కూడా వాడతారు కదా. సో వీటికి ఎంత రేట్ అవుతుందో చూసి దానికి కొంచెం లాభం వచ్చేలాగా మీరైతే స్టార్టింగ్ లో తక్కువ రేటుకి అయితే మీరు పెట్టి అమ్మొచ్చు. సో అన్ని ఈ విధంగా మీరు డబ్బు సంపాదించుకోవచ్చు. ఓకే, మరి ఇందులో నష్టాలు ఏముంటాయి అని చూసుకుంటే, మనము
ఒకటి ఫ్రెండ్స్, ఇది ఏంటంటే ఎక్కువగా మనం ప్రిజర్వేషన్స్ లాంటివి ఏమి కలపకుండా తయారు చేస్తాం కాబట్టి వీటి యొక్క లైఫ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మీరు ఆర్డర్ వచ్చినప్పుడే సేల్ చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా మనకైతే డబ్బులు సేవ్ అవుతాయి. సో అది తొందరగా పాడవకుండా ఉంటుంది. ఇది ఒక నష్టము. రెండోది, పెట్టిన వెంటనే మనకైతే చాలా మందికి తెలిసే అవకాశం ఉండదు కాబట్టి సేల్ అనేది తక్కువగా ఉంటుంది. కానీ ఖచ్చితంగా సక్సెస్ అయ్యే లో బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, సో మీరైతే ఖచ్చితంగా ఒక కన్సిస్టెన్సీ 1 month చేస్తే మీకైతే ఈజీగా లాభాలు అనేవి వస్తాయి. సో మీరు కూడా చాలా మందికి మీ యొక్క ఫ్రాంచైజ్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏమో చెప్పలేమండి, భవిష్యత్తులో మనకు ఒకవేళ బాగా క్లిక్ అయిందనుకో, సో పలానా బ్రాండ్ పలానా వ్యక్తి యొక్క టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అని తెలిసినప్పుడు మీరు వేరే వరకు బ్రాంచ్ కూడా ఇవ్వచ్చు, లేదు మీ ఏరియాలో ఇంకో బ్రాంచ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం అయితే ఎదగాలి. సో నష్టాలు చూసుకుని చాలా చిన్నగానే ఉన్నాయి కాబట్టి మీరు స్టార్ట్ చేసుకోండి. సో నేను మన వీడియోలో చెప్పిన ప్రతి ఒక్క ఐటమ్ అనేది నేను లింక్స్ అనేవి నా యూట్యూబ్ ఛానల్ అనే బయోలో ప్రోడక్ట్ లింక్ అనే ఆప్షన్ ఉందండి. ఆ లింక్ ని క్లిక్ చేస్తే నా టెలిగ్రామ్ ఛానల్ వస్తారు. అక్కడ నుండి మీరైతే నచ్చితే బై చేసుకోవచ్చు. ఓకే, సో మీకు అంతా కూడా నేనే చూసి మీకు ఇస్తాను. సో నాకు చిన్న కమిషన్ అయితే వస్తుంది. ఓకే, లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.